హాయ్ అండి. ఈరోజు నేను పొనగంటి లీవ్స్తో ఫ్రై చేస్తున్నానండి. ఈ ఫ్రై కూర ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ పొనగంటి లీవ్స్ తీసుకోవాలండి. ఈ పొనగంటి లీవ్స్ని బాగా ఒలిచి పెట్టుకొని 2 సార్లు కడుక్కోవాలి. వాటర్లో కడిగేసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను తాలింపులో వేసుకున్నాను. తాలింపు పెట్టుకొని మనము ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర తాలింపు పెట్టుకుంటాం కదా, ఆ తాలింపు పెట్టుకొని ఈ పొనగంటి లీవ్స్ మనం కడిగి పెట్టుకున్నటువంటి పొనగంటి లీవ్స్, కందిపప్పు వేసుకోవాలండి. కందిపప్పు కూడా కొంచెం తాలింపులో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కందిపప్పు, పొనగంటి లీవ్స్, టొమాటో తురుమండి, టొమాటో తురుము అండ్ వెల్లుల్లి తురుము వేసుకోవాలి. వేసుకొని కొంచెం మూత పెట్టుకోవాలండి. కొద్దిసేపు మూత పెట్టుకుంటే మనకి బాగా మగ్గుతాయి. ఈ విధంగా మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ ఈ టొమాటోస్ అన్నీ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే టమాటాస్ మగ్గిపోతాయి కదా. మగ్గిపోయిన తర్వాత మనకి ఇవి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. టొమాటోస్ అన్నీ బాగా స్మూత్గా అయిపోవాలి. టొమాటో తురుము వేసుకున్నాం కదా, టమాటా తురుము, వెల్లుల్లి తురుము వేసుకున్నాము. ఈ 2 స్మూత్గా అయిపోవాలి. ఇప్పుడు మనము ఈ కందిపప్పుతో పాటు ఆకుకూర వేసుకున్నాం కదా తాలింపులో, ఈ ఆకుకూర, ఈ టొమాటోస్ అన్నీ బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ తాలింపులో ఉప్పు కూడా వేసాను. మనకి ఉప్పు, కారము, ఎండుమిర్చి వేసాం కదా, కారం కూడా చూసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ ఉప్పు, కారము, ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇంకా మనకి ఆయిల్ కూడా సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నాకు సరిపోయింది. కావాలి అనుకుంటే ఇంకా వేసుకోవచ్చు. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి. బాగా ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి పొనగంటి ఆకుకూర ఫ్రై రెడీ అవుతుంది. సో ఇది మనకి చాలా రేర్గా దొరుకుతుంది కదండి ఈ ఆకుకూర. ఎప్పుడన్నా దొరికినప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనము చపాతీతో కానీ రైస్తో కానీ తినడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.